ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క సందేశం మన హృదయ పరివర్తన గురించి బోధిస్తూ ఉంది. మనకున్నటువంటి మన హృదయం, దానిని మనం ఏ విధంగా పవిత్రపరచుకోవాలి, పరివర్తన కలిగే విధంగా మన హృదయాన్ని మార్చుకోవాలి అనేటువంటి విషయాలను ఈరోజు క్రీస్తు ప్రభు సుశేషపట్నం ద్వారాను, అదేవిధంగా మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మనం ధ్యానించాం. క్రీస్తు ప్రభు యొక్క బోధనలను వారు ఆలకించకుండా, క్రీస్తు ప్రభు బోధించే విషయాలను శ్రద్ధతో ధ్యానించి దానికి అనుగుణంగా జీవితాన్ని మార్చుకోకుండా ఆనాటి ప్రజలు ఆయన యొక్క అద్భుతాలను కోరుకుంటున్నారు, ఆయన యొక్క మహిమను కోరుకుంటూ ఉన్నారు. ఇది ఏ విధమైనటువంటి సమంజసమో మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే, ఒక వ్యక్తి చూపించినటువంటి మార్గాన్ని మనము ఆ మార్గంలో నడుస్తున్నామంటే, ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటను మనము శ్రద్ధ వహించి ఆలకించాలి. ఆలకించడమే కాకుండా ఆ వ్యక్తిని నమ్మాలి, ఆ వ్యక్తిపై మనము విశ్వాసాన్ని కనపరచాలి. ఆనాడు ప్రజలు ప్రభు బోధించినటువంటి విషయాల గురించి వారు శ్రద్ధ చూపించేవాడు కాదు. ఆయన మీద ఎటువంటి నమ్మకం, విశ్వాసం కనపరిచేవారు కాదు. కానీ ఆయన యొక్క అద్భుతాలు కావాలి, ఆయన చేసేటువంటి ఈ స్వస్థతలు కావాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే విషయాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు. మీరు మాకు ఒక గుర్తును దయచేయమంటున్నారు, వాళ్ళు అద్భుతాన్ని చూపించమంటున్నారు. ఆయన నినవే ప్రజల్లో జరిగినటువంటి, నినవే ప్రాంతంలో జరిగినటువంటి, నినవే ప్రాంతంలో పట్టణంలో జరిగినటువంటి నోవా వ్యక్తిగతమైనటువంటి ఆయన యొక్క జీవిత విధానాన్ని బట్టి వారిలో కలిగినటువంటి మార్పుని గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. మీకు ముందుగా గుర్తు కావాలంటే, మీకు ముందుగా మీ జీవితాలు అద్భుతాలు మీరు చవి చూడాలంటే, ముందుగా దేవుని యొక్క మహిమ మీలో పొందాలంటే, మొట్టమొదటిగా మనకు కావాల్సింది మన యొక్క హృదయ పరివర్తన. అది దేవుడు ఈరోజు మన నుండి కోరుకునేది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణంలో నినవే ప్రజలు యోనా బోధించినటువంటి ఆ యొక్క పాప విముక్తికి ఆయన ప్రచారం చేసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వారి శ్రద్ధతో ఆలకించి, ప్రియమైనటువంటి సహోదరులారా, వారందరిలో అటువంటి మార్పుని కొని తెచ్చుకున్నారు. అటువంటి మార్పుని వారి జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవించారు కాబట్టి వారు దేవుని యొక్క కోపాగ్నికి వారు విముక్తిని పొందారని ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో చూస్తాం. సామాన్య ప్రజల నుండి చివరికి ఆ రాజు కూడా యోనా ప్రవక్త యొక్క సందేశాన్ని గ్రహించి, సాక్షాత్తు సర్వశక్తి కలిగినటువంటి దేవుని నుండి వచ్చినటువంటి సందేశమని గ్రహించి వారందరూ చేసినటువంటిది హృదయానికి సంబంధించినటువంటిది, వారి యొక్క జీవిత విధానానికి సంబంధించినటువంటిది. ప్రియమైనటువంటి సహోదరులారా, మారు మనసుని పొంది మనం విన్నట్టు విధంగా విభూతిని రాసుకుని గోనె బట్టలు ధరించి పశ్చాత్తాపడినటువంటి విధానాన్ని మనము గ్రహించాలి. అదే ఈరోజు ప్రభు ముఖ్యంగా మనందరినీ కోరుతూ ఉన్నారు. ఈ తపస్సు కాలంలో మనం ముఖ్యమైనటువంటి 6 క్రియలు చేయాలి. మొట్టమొదటిది
నినివే ప్రజలు చేసినటువంటిది మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. మొట్టమొదటిది, నినివే ప్రజలు తమ తప్పులను తెలుసుకున్నారు. మొట్టమొదటిగా మనం చేసేటువంటిది, నేను జీవించే జీవిత విధానం ఏ విధంగా ఉందని మనము పరీక్షించుకోవాలి. మన తప్పుల్ని మనము తెలుసుకోవాలి. నేను ఇతరులను దూషిస్తూ ఉన్నానా? నేను దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నానా? నా యొక్క నాలుకను కంట్రోల్ లేక చేసుకుంటున్నానా అనేటువంటిది నేనుగా పరీక్షించుకోవాలి. మొట్టమొదటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది. నినివే ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారు. మనం కూడా మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రెండవది, నినివే ప్రజలు దేవుడు చేసినటువంటి హెచ్చరికను వారు దానికి స్పందించారు. నినివే ప్రజలు నోవా ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి హెచ్చరికను వారు స్వాగతించారు. దానికి తిరుగుబాటు చేయలేదు, ధిక్కరించలేదు. ఏం చేశారు? వారు ఆహ్వానించారు. ఆ హెచ్చరికను శ్రద్ధతో గ్రహించారు, ఆలకించారు. గురువు ద్వారా కానివ్వండి, పెద్దల ద్వారా కానివ్వండి, మన స్నేహితుల ద్వారా కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాన్ని మనం తెలుసుకుంటాం. అమ్మా, నువ్వు ఎక్కువగా కోపడుతున్నావు, నువ్వు ఎక్కువగా స్వార్థంతో ఉన్నావు, నీ మాట ద్వారా ఇతరులు దూషిస్తూ ఉన్నావు అని ప్రసంగాల ద్వారా, మంచి స్నేహితుల ద్వారా మనము దానిని స్వాగతించాలి, గ్రహించాలి. ఏదేదో నా మీద కోపం ఉండి నన్ను దూషించాలి, నా పేరు చెడగొట్టాలి అనేటువంటి మనస్తత్వాలు ఎవరికి ఉండవు. ఈ నినివే ప్రజలు తెలుసుకున్నారు, స్వాగతించారు. అది మనం చేయవలసింది. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, నినివే ప్రజలు దేవుని ఎదుట విధేయతను, వినయమును కనబరిచారు. నోవా ప్రవక్త ద్వారా వారు చేసేటువంటి చెడు మార్గాలు, చెడు ఆలోచనలు, చెడు పనులు దేవుడు విన్నవించినప్పుడు వారు వినయముగా, అదేవిధంగా విధేయించారు. మనం ఎంతవరకు విధేయిస్తూ ఉన్నాం? ఎన్ని ప్రసంగాలు చెప్పినా మనం అలాగే ఉంటాం. మనలో మార్పు కావాలంటే మనము విధేయించాలి, వినయముతో ఉండాలి. తప్పు నాలోది అని మనము గ్రహించాలి. అహంభావంతో, గర్వంతో ఉండకూడదు. అది ఎవరికి నాశనము? మనకి. నినివే ప్రజలు అలా చేయలేదు. వినయముతో దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని ఆలకించారు, విధేయించారు. కాబట్టి నాలుగవది, ప్రియమైనటువంటి సహోదరులారా, నినివే ప్రజలు పశ్చాత్తాపము, యథార్థమైన పశ్చాత్తాపాన్ని కలిగారు. విన్నారు దేవుని యొక్క వాక్యాన్ని, ఆ సందేశాన్ని వినయముతో విన్నారు, ఆసక్తితో విన్నారు, స్వాగతించారు. అక్కడితో వదిలిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారు? హృదయ పరివర్తన, స్వచ్ఛమైనటువంటి పరివర్తన వారిలో కలిగింది. మనలో కూడా ఈ స్వచ్ఛమైనటువంటి మార్పు కలగాలి. ఈ 40 రోజులు చేసేటువంటి తపోక్రియలు, ప్రార్థనలు, ఉపవాసాలు, ఈ పుణ్యకార్యాల వల్ల మనలో స్వచ్ఛమైనటువంటి మార్పు కనపడాలి, మార్పు రావాలి. ఐదవది, నినివే ప్రజలు దేవుని కరుణను, అనుగ్రహాన్ని పొందారు. ఎందుకంటే వారు స్వచ్ఛమైనటువంటి మారు మనసు కలిగారు కాబట్టి ప్రభు వారిని నాశనం చేయలేదు. వారు దేవుని యొక్క కరుణను, ప్రేమను పొందారు. చివరిగా, ప్రియమైనటువంటి సహోదరులారా, నినివే ప్రజలు సామూహికమైనటువంటి పరివర్తన కోరారు. ఒక సంఘంగా, ఒక దేశంగా, ఒక పట్టణముగా, ఒక గ్రామంగా వారిలో పరివర్తన వచ్చింది. ఒకరి కాదు, వ్యక్తిగతముగా వచ్చింది, సాంఘిక పరముగా వారిలో ఈ యొక్క పరివర్తన వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సంఘమంతా మారాలి. సంఘంలో నేను మారితే
అందరూ మారుతారు. ఒక పట్టణం మారాలి, ఒక దేశం మారాలి, ఒక ప్రదేశం మారాలి, మన కథోలిక సంఘం మారాలి. అదే జరిగింది నినివే ప్రజల్లో. సంఘమంతా, పిల్లవాళ్ళు కానివ్వండి, రాజు కూడా దాని యొక్క సింహాసాన్ని విడిచి గోనెపట్టు ధరించి పశ్చాత్తాపడ్డాడు. అది మనలో జరగాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, హృదయ పరివర్తన చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మన యొక్క బైబిల్ గ్రంథంలో. చాలామంది అనేకమైనటువంటి కోపల్లలు ఉదాహరణలు ఉన్నాయి మన యొక్క బైబిల్. మారు మనసు అనేది ఎప్పుడో ఎక్కడో ఎలాగో తప్పనిసరిగా వస్తుంది, ఎప్పుడో. కానీ మనము దానికి సిద్ధంగా ఉండాలి. కొంతమంది మనం గ్రహిస్తే బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో సుంకరి చూడండి ఆయనలో కలిగినటువంటి మార్పు. సుంకరి దూరముగా నిలవబడి కనులైనను పైకెత్తకుండా సాహసింపగా రొమ్ము బాదుకుని దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభువా, నేను పాపిని, ఘోర పాపిని. మరి అటువంటి మారు మనసు మనలో కలగాలి. దేవుని సమక్షంలో వచ్చినప్పుడు మనం పరితపించాలి. దేవుని కోరుకోవటం కాదు. దేవుని పద్దాక మనం మన కోరికల ద్వారా ఆయన్ని పీడించడం కాదు. మనం చేయవలసింది, దేవా నేను పాపిని. ఈ సుంకరి వలె మనలో మనస్తత్వం కలగాలి. యోబు వలె 40వ అధ్యాయము 13వ వచనంలో నేను పలికినటువంటి మాటలకు సిగ్గుపడుతున్నానని యోబు చెప్పాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనంలో యోబులాగా మనం మాట్లాడేటువంటి మాట, ఇతరులను కించపరిచేటువంటి మాట, ఇతరులను దూషించేటువంటి మాట ఆలోచించి సిగ్గుపడాలి. యోబు రాసినటువంటి గ్రంథము 42వ అధ్యాయం 13వ వచనం. అదేవిధంగా పేతురులాగా మనము పశ్చాత్తాపడాలి. 3 సార్లు ప్రభు కాదని బొంకినటువంటి పేతురు ఎప్పుడైతే ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడో లోనికి వెళ్ళి ఎక్కి ఏడ్చాడని లూకాసు సువార్త 22వ అధ్యాయము 62వ వచనంలో చదువుతాం. మనలో అటువంటి పశ్చాత్తాపం కలగాలి. ఎక్కి ఏడవాలి. తప్పిపోయినటువంటి కుమారుడు వలె మనము పరితపించాలి. ప్రభువా, నీకును నా తండ్రికి నేను ద్రోహం చేశాను, నీ కుమారుడని నేను అర్హుడని కాదని తప్పిపోయిన కుమారుడు తండ్రికి చెప్పాడు. మనం ఎవరు అర్హులం కాదు, మనం ఎవరు పవిత్రులం కాదు. ప్రతి ఒక్కరము ఏదో రకంగా మనం తప్పులు చేస్తాం, దేవునికి విరుద్ధంగా చేస్తాం. అటువంటి మనస్తాపము, ఆలోచన, పరిస్థితి మనలో ఉండాలి. చివరిగా దావీదులాగా మనం పరితపించాలి. సామెయేలు గ్రంథము 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో నేను యావేకు ద్రోహము చేశానని పశ్చాత్తాపడి ఎక్కి ఏడ్చాడు దావీదు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ పవిత్ర దినాలలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం మారు మనసు పొందాలి. మరి ఎటువంటి విషయాలలో మార్పును కోరుకుంటున్నానో ప్రభుకి అర్పించి దానిని ప్రభు మనకి దీవించాలని ప్రార్థన చేద్దాం.